వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా సల్మాన్ గారు వచ్చారు. అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రజల్లోకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ వల్ల అనేది తెలుసుకుందాం. వెల్కమ్ టు మీ స్టూడియో. థ్యాంక్ యూ. సో అసలు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ దేనికి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తాయి? ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మెయిన్ గా ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం దాచుకున్న డబ్బు ఏదైతే ఉంటుందో అది సేవింగ్స్ అనేది వృధా కాకుండా కాపాడడానికి మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ ప్లాన్ అనమాట. ఇంకోటి ఏంటంటే మెరుగైన వైద్యం అందించాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా పెద్ద ప్రాధాన్యత వహిస్తుంది అనమాట. మనం బెస్ట్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జస్ట్ ఒక 20,000 పెట్టి తీసుకుంటాం. నార్మల్ గా వచ్చేసి ఒక 20,000 అనుకోండి. ఒక మనిషికి 35 years ఉండి ఒక ఇండివిజువల్ గా పాలసీ తీసుకోవాలి, ఒక సింగిల్ పర్సన్ అంటే ఒక 10,000 లో అయిపోద్ది. 5 lakhs పాలసీ 5 lakhs పాలసీ 10,000 లో అయిపోద్ది. కానీ 5 lakhs అంటే మామూలు విషయం కాదు. ఒక 3 years కష్టపడితే 5 lakhs జమ అవుతుంది. ఎంత జాబ్ చేసినా ఖర్చులు పోను ఒక 5 lakhs జమ చేసుకోవాలనుకుంటే 3 years అంటే మినిమం టైం పడుతుంది. ఆ టైంలో యాక్సిడెంట్ ఏదో అనారోగ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాచుకున్న డబ్బు అనేది టోటల్ గా తీసుకెళ్ళి హాస్పిటల్ వేసి తను బయటికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మరి ఇండివిజువల్ కి ప్రీమియం కి డిఫరెన్స్ ఏంటి? ఇండివిజువల్ పాలసీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. ఇండివిజువల్ పాలసీలో వచ్చేసి సింగిల్ పర్సన్ కవర్ చేస్తాడు. 5 lakhs నుంచి 10 lakhs లేదా 1 crore వరకు కూడా పాలసీలో ఉంటుంది. అయితే పాలసీలో ఇంకోటి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఒక్కరికి కడితే సరిపోతుందా? ఫ్యామిలీ 4 members కి ఫ్యామిలీలో వచ్చేసి మనకు స్టార్ హెల్త్ అయితే 3 members చిల్డ్రన్స్ ఉంటారు. 2 adults 3 children 5 members ఉంటారు. ఓకే, మరి స్టార్ హెల్త్ లో ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తున్నారు మీరు ఫ్యామిలీ దానికి? బెనిఫిట్స్ అంటే మనకు టైప్ ఆఫ్ పాలసీ ఉన్నాయి. FHO ఉంది, ఫ్యామిలీ ఆప్టిమా హెల్త్. 3 lakhs నుంచి మనం తీసుకోవచ్చు. బెస్ట్ కాంప్రహెన్సివ్ ఇంకా దానికన్నా బెస్ట్ అంటే కాంప్రహెన్సివ్ ఉంది. కాంప్రహెన్సివ్ లో హెల్త్ ప్లస్ యాక్సిడెంటల్ పాలసీ కవరేజ్ ఉంటుంది టోటల్ ఫ్యామిలీకి. యాక్సిడెంటల్ లో మెయిన్ క్యాండిడేట్ కి వస్తుంది. మిగతా వాళ్ళ వైఫ్ కి చిల్డ్రన్స్ ఉంటే పిల్లలు కూడా వాళ్ళకి హెల్త్ కవరేజ్ ఉంటుంది. ఓన్లీ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ లో మాత్రం ఓన్లీ ఒక పర్సన్ కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? ఫ్యామిలీ అంటే FHO లో అందరికి హెల్త్ ఉంటది. కాంప్రహెన్సివ్ లో చెప్తున్నా, కాంప్రహెన్సివ్ లో మాత్రం ఓన్లీ హెడ్ పర్సన్ కి వర్తిస్తుంది అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు ఈ పాలసీస్ ఏ విధంగా అంటే ఎట్లా అంటే యాక్సిడెంటల్ పాలసీస్ ఏ విధంగా యూస్ అయితే జనాలకి? యాక్సిడెంటల్ పాలసీలు అంటే ఇప్పుడు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళినప్పుడు, ఏదో ఫెస్టివల్ ఉంది లేకపోతే ఏదో ఫంక్షన్స్ ఉన్నాయి, వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు టోటల్ గా ఒక 4,000 చేంజ్ ఉంటుందండి. 50 lakhs కవరేజ్ ఉంటుంది టోటల్ గా ఫ్యామిలీకి ఉంటుంది. మెయిన్ హెడ్ 50 lakhs ఉంటుంది, 25 lakhs భార్యగా ఉంటుంది, తర్వాత 15 చిల్డ్రన్స్ ఉంటుంది. అలాంటి టైంలో జరగరాని ఏమన్నా ఇట్లా జరిగినప్పుడు చనిపోయినప్పుడు ఇట్లా టోటల్ అమౌంట్ అయితే ఎంత కవరేజ్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది టోటల్ గా ఫ్యామిలీకి ఇవ్వబడుతుంది. ఓకే, పే చేసిన అమౌంట్ అయితే మంత్లీ ఇవ్వబడుతుందా లేదంటే వన్ టైమ్ లో సెటిల్మెంట్ చేసేస్తారు? అది మీరు అప్రాక్స్ ఎంత సెటిల్మెంట్ చేస్తారు? టోటల్ గా ఎంత పాలసీ ఉంటే అంత. పాలసీని బట్టి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇయర్లీ ప్లాన్ లో కొంతమంది కడుతుంటారు కదా, సో ఇయర్ ప్లాన్ మాకు అవసరం రాలేదు, నెక్స్ట్ ఇంకా మాకు ఏం అవసరం ఉండదు అనేసి అక్కడే 1 year లోనే ఆపిస్తారు కదా, అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తున్నారు? అంటే ఒకటి, మీరు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే ఒక అదృష్టంగా భావించుకొని తీసుకోవాలి. తర్వాత 1 year లో రెన్యువల్ వచ్చింది, నా దగ్గర అమౌంట్ లేదు అనుకుంటే, ఇప్పుడు రీసెంట్ గా అంటే ఇప్పుడు మనకు స్టార్ హెల్త్ లో కూడా చాలా మందికి పాలసీ EMI ఫెసిలిటీ వచ్చింది. EMI ఫెసిలిటీ నుంచి రెన్యువల్స్ కూడా EMI నుంచి 3 years కు 1 time రెన్యువల్ చేసేసుకుని ప్రీమియం అనేది EMI లో డౌన్ పేమెంట్ వస్తుంది. 12% 20% డౌన్ పేమెంట్ కట్టేసుకుంటే EMI మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. అందులో మనకు 1 year లో 3 years పాలసీ ప్రీమియం ని 1 year లో కంప్లీట్ చేసి మిగతా 2 years కూడా కస్టమర్ ఫ్రీగా ఉండొచ్చు, టెన్షన్ లేకుండా. రెన్యువల్స్ టెన్షన్ ఉండదు, ఏముండదు. కొద్ది అమౌంట్ బిజినెస్ చేసే వాళ్ళే కానీ చిన్న చిన్న జాబ్స్ చేసే మెయిన్ గా అండి స్టార్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బెస్ట్ గా ఏదంటే అష్యూర్డ్ ఉంది.
ఓకే అష్యూర్డ్ ప్లానింగ్ బాగుంది అందులో కూడా. ఓకే అంటే 5 lakhs మనకు 5 lakhs పాలసీ తీసుకున్నా 10 lakhs తీసుకున్నా అని మనకు అమౌంట్ అనేది పూర్తిగా ఒక సంవత్సరంలోనే ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు. 5 lakhs ఓకే ఉపయోగించిన తర్వాత మళ్ళీ 5 lakhs కంపెనీ ఇస్తుంది. ఓకే అలా ఒక బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఓకే ఇప్పుడు కొత్తగా స్టార్ హెల్త్ లో సూపర్ స్టార్ పాలసీ ఉంది, ఓకే. బ్రహ్మాండమైన పాలసీ అది. ఈ సూపర్ స్టార్ బెనిఫిట్స్ ఏంటిది? సూపర్ స్టార్ లో వచ్చేసి మనకు ఇంతకు ముందుకి ఏమైనా డిసీజ్ ఉంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు 12 months వెయిటింగ్ పీరియడ్ ఉండేది బైవేక్ ఓకే ద్వారా. ఇప్పుడు 31 ఉంది, ఓకే ఓన్లీ 31 ఉంది. అన్లిమిటెడ్ ఉంది పాలసీ కూడా. 10 lakhs తీసుకుంటే నువ్వు ఎంత యూజ్ చేసుకో, అలా ఉంది. ఇంకోటి ఏసీ రూమ్ నాన్ ఏసీ అనేది ఏం లేదు, మంచి రూమ్స్ మనకు కావాల్సిన రూమ్స్ కొడుకున్నాయి. మన యశోదలో కూడా ఒక అతను అడ్మిట్ అయినాడు, మంచి హై క్లాస్ రూమ్ అతను ప్రొవైడ్ చేసిండు. అతను ఓకే అది చూసి యూట్యూబ్ లో తన ఛానల్ ఉంది, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసిండు వీడియో, ఓకే స్టార్ హెల్త్ బెనిఫిట్స్ ఇట్లా ఉన్నాయని చెప్పేసి కూడా. ఓకే. చాలా మంది కూడా స్టార్ హెల్త్ ద్వారా సేఫ్ జోన్ లో ఉంటారు అన్నమాట. ఇప్పుడు నార్మల్ గా మార్కెటింగ్ టీం వాళ్ళు వచ్చేసి మాకు ఇంత కాస్ట్ చెప్తున్నారు, ఆన్లైన్ లో చాలా తక్కువ చూపిస్తుందని ఆన్లైన్ తీసుకుంటారు కదా చాలా మంది. సో దానికి బెనిఫిట్స్ వర్తిస్తాయి అసలు ఆన్లైన్ లో మనం అప్లై చేసుకుంటే అది ఉంటదా, అంటే నార్మల్ గా వీళ్ళు మనకి ఏమైనా కార్డ్స్ అట్లాంటివి ప్రొవైడ్ చేస్తారు? ఆన్లైన్ పాలసీ అనేది చాలా అంటే ఇప్పుడు ఒకటి ఆన్లైన్ పాలసీ గురించి నేను ఉదాహరణ చెప్తానండి. మీకు ఒక గోల్డ్ కొనాలని ఉంది, మీరు ఆఫ్లైన్ లో తీసుకుంటారా లేకపోతే ఆన్లైన్ తీసుకుంటారా? ఆఫ్లైన్ లోనే ఆఫ్లైన్ లో కదా. ఆన్లైన్ లో అయితే నాకు గోల్డ్ తక్కువకి వస్తుంది అని చెప్పేసి ఆఫర్ ఉందని చెప్పేసి ఆన్లైన్ లో బుక్ అమౌంట్ అయితే కట్టి మనం తీసుకోం కదా. తీసుకోలేము. మీకు గోల్డ్ వచ్చింది డెలివరీ తర్వాత ఇబ్బంది అయింది, చూసిండ్రు అది కరెక్ట్ లేదు, మరి అప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వలేము కదా. అదే అడ్వైజర్ ఉన్నాడు అనుకోండి, మీకు మీ ప్రాంతాల్లో అడ్వైజర్ నెంబర్ ఉంటుంది, తన డీటెయిల్స్, తన ఈమెయిల్ ఐడి కూడా మీకు మీ మెయిల్ కి వచ్చేస్తుంది. తను అట్లాంటప్పుడు ఈయన ఈ పర్సన్ ఇచ్చిన పర్సన్ రెస్పాండ్ అవ్వరు, అట్లాంటప్పుడు ఇచ్చిన పర్సన్ రెస్పాండ్ ఖచ్చితంగా అవుతాడండి. ఓకే ఉదాహరణకు నన్ను తీసుకోండి, ఒక క్లైమ్ వస్తే పేషెంట్ కి అర్థం కాకపోతే నేను ఓజోన్ హాస్పిటల్ వరకు పక్కన శ్రీకర్ హాస్పిటల్ వరకు కూడా నైట్ టైంలో జర్నీ చేసే దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఆ టైంలో కూడా నేను వెళ్ళి ఇక్కడ వాళ్ళకి సర్వీస్ ఇచ్చానండి. ఎందుకంటే ఫస్ట్ నేను హెల్త్ ఇన్సూరెన్స్ లో జాయిన్ అయినప్పుడు నేను అనుకున్నా ఇది సేవ అనుకున్నా, ఈ సేవ 10 మందికి ఉపయోగించే పని అని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఇప్పటి వరకు మంచిగా ఉంది, బాగుంది అందులో. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీకి నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ పాలసీ యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒకటి మైండ్ వస్తుంది, నేను 20,000 కట్టుకున్నాను, 1 lakh 2 lakhs వినియోగించుకున్నా ఈ అబ్బాయి ద్వారానే. వాళ్ళ ఆశీస్సులు అనేది వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఆశీస్సులు మనకు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకోరు కదా, మీరు అలాంటి వాళ్ళకి మీరు ఎలా మోటివేట్ చేస్తుంటారు? చెప్తామండి మేము, వాళ్ళకి క్లారిటీగా చెప్తాం. మీ సేవింగ్స్ ఉంటాయి, మీకు మీ ఫ్యామిలీ లేకపోతే మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తారండి. ఇప్పుడు చాలా మంది స్టేటస్ పెట్టుకుంటున్నాం, మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, ఫోన్ పే స్కానర్స్ పెట్టుకొని ఇంత మీకు తోచినంత సహాయం చేయండి. ఎంత సహాయం చేసినా కానీ ఒక 5 lakhs 2 lakhs మినిమం 2 lakhs 1 lakhs సహాయం అవుతుంది. అంతేగాని 10 lakhs సర్జరీ కావాలంటే 10 lakhs అయితే కాదు కదా. అది ఒకటి ఫస్ట్ మనం ఒక 10,000 పెట్టుకుంటే 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది, ఒక 15,000 పెడితే ఇండివిజువల్ గా 20 lakhs వస్తుంది. ఇప్పుడు చాలా మంది మరి పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే మా పిల్లలకి ఇన్సూరెన్స్ ఉంటే చాలు మాకు వద్దు అని అనుకుంటారు. సో ఇప్పుడు చిన్న పిల్లలకి ఏమైనా మేమైతే తట్టుకోగలుగుతాం, పిల్లలు తట్టుకోరని చిల్డ్రన్స్ ప్లానింగ్ తీసుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు చూడండి, పిల్లలకి అంటే మీరు కేర్ హాస్పిటల్ వెళ్ళండి, అక్కడ పిల్లలు ఎవరు ఉంటారు, పెద్దలు ఎక్కువ ఉంటారు. రెయిన్బో హాస్పిటల్ ఏంటంటే అక్కడ పిల్లలు ఉంటారు. మరి ఇప్పుడు హెల్త్ ఇష్యూ అనేది పెద్దవాళ్ళకు పిల్లలకు చెప్పి రాదు. నేను ఇంట్లో ఉంటా నాకేం కాదంటే ఒక చిన్న దోమ చాలు, మనం కుట్టిపోతే డెంగ్యూ టైఫాయిడ్ అనేది రావడానికి. అప్పుడు ప్లేట్లెట్స్ ఆటోమేటిక్ గా పడిపోతే అడ్మిట్ కావాలి. 1 lakh 2 lakhs. నాకు లాస్ట్ ఇయర్ డెంగ్యూకే 2.5 lakhs అయింది. 2.5 lakhs ఇన్సూరెన్స్ ఉడకలేదు, దాచుకున్న డబ్బులు తీసుకెళ్లి పెట్టినారు. పూర్ ఫ్యామిలీ వాళ్ళది, ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు 10,000 5,000 ఇట్లా బాగా క్యాష్ పట్టి ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ ద్వారా వాళ్ళు అది కూడా కొంచెం వాళ్ళు తర్వాత వడ్డీకి తీసుకొచ్చి మరి ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది అవుట్ పేషెంట్ కి ఇన్ పేషెంట్ కి ఎలా యూజ్ అవుతాయి? సో వీటికి ఏమైనా డిఫరెంట్ పాలసీస్ ఉంటాయా? ఒకటి పాలసీలో అవుట్ పేషెంట్ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ పాలసీ ఓన్లీ అడ్మిట్ కాకముందు చూపించి అవుట్ పేషెంట్ లోనే ఉంది అవుట్ పేషెంట్ పాలసీ అని చెప్పేసి.
అది అవుట్ పేషెంట్ పాలసీ కన్నా, అవుట్ పేషెంట్ పాలసీలో ఎంత అండి మీకు ఖర్చు అయ్యేది మా అంటే ఒక 2-3,000 లో మీరు చూపించుకొని వచ్చేసారు. అంతే. ఇన్ పేషెంట్ అయితే మినిమం లాక్స్ లో crores లో లాక్స్ లో అవుతుంటది. అవుతుంది. మీ అదృష్టం బాగా లేకపోతే కోట్లలో కోట్లలో రావచ్చు. అవుతుంది. సర్జరీస్ పెద్దగా ఉంటే ఇప్పుడు అవును. లాస్ట్ టైం 1 year బ్యాక్ బోన్పల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. Okay. ఇక్కడ ఒక కల్వకుర్తిలో ప్రైవేట్ వెంచర్ లో చేస్తున్నాడు. ఒక వెంచర్ లో చేస్తుంటే తనకి మామూలుగా బైక్ యాక్సిడెంట్ అయింది. హెల్మెట్ అనేది రిమూవ్ అయిపోయింది. అప్పుడు Okay. బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ అది రిమూవ్ అయిపోయింది. తన హెడ్ బీటీ రోడ్ కి తాకింది బాగా బలంగా. 8 lakhs అయింది సర్జరీకి. 80 వాళ్ళ lakhs. దగ్గర అమౌంట్ లేదు. అడ్వాన్స్ 1 lakh 1.5 lakh అడ్వాన్స్ పే చేసిన తర్వాతనే స్టార్ట్ అయింది ట్రీట్మెంట్. సో ఇప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని లాక్స్ వరకు ఉంటది? అంటే క్రోర్స్ లో ఉంటది. crores అంటే లో ఉంటది. మనది స్టార్టింగ్ వచ్చేసి 5 lakhs నుంచి స్టార్ట్. 5 lakhs నుంచి మంచి start పాలసీ అయింది. తీసుకోవాలనుకుంటే 5 lakhs నుంచి. మిడిల్ ఫ్యామిలీలో ఇందులో వచ్చేసి ఎఫ్హెచ్ఓ ఉంది, మిడిల్ క్లాస్ ఉంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది. ప్లస్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి వీళ్ళకి మన కాస్ట్ డిఫరెన్స్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా? ఉంటుంది కొంచెం. ఎంత ఉండదండి, 10-20% కన్నా ఎక్కువ ఉండదు. ఓకే. 2-3 ఇప్పుడు నార్మల్ గా thousand అంతే. ఓకే, ఇప్పుడు నార్మల్ గా కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఇస్తుంది కదా ఇన్సూరెన్స్ వి. ఆ. సో ఇప్పుడు అక్కడ నియర్ బై ఒక యాక్సిడెంట్ అయినప్పుడు నియర్ బై హాస్పిటల్ లో చేర్పించారు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అది ఆ, నేను చెప్పేది. అది నాన్ నెట్వర్క్ హాస్పిటల్ లో వెళ్తే 24 hours ముందే ఇంటిమేషన్ వేయాలి. క్లైమ్ Okay. డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి, టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, కాల్ చేసి చెప్పేసి వాళ్ళు రెస్పాండ్ అయ్యేస్తే ఇప్పుడు ఆ పర్సన్ కి ఇన్సూరెన్స్ ఉంది కానీ ఆ హాస్పిటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. సో ఇప్పుడు ఈయనకి అదే. ఇన్సూరెన్స్ ఉన్న విషయం ఆ ఫ్యామిలీకి తెలీదు. సో మీరు అలాంటి వాళ్ళకి ఏమన్నా నెక్స్ట్ అదంతా అయిపోయాక, డిశ్చార్జ్ అయిపోయాక ఆయన మీకు రీచ్ అవుతాయి, మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారండి? కొన్ని ఛాన్సెస్ ఉంటాయండి, అప్పుడు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కంపెనీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు సో ఫ్యామిలీలో ఇండిమేజ్ చేయాలి. లేదా అంటే ఫ్యామిలీలో యాక్సిడెంట్ అయితే చెప్పాలి, మా అడ్వైజర్ నెంబర్ పెట్టుకోవాలి. అడ్వైజర్ కి కాల్ చేయాలంటే అతనే చూసుకుంటారు. మెయిన్ పాత్ర అడ్వైజర్లు అండి. హెల్త్ ఇన్సూరెన్స్ లో మార్కెటింగ్ మేనేజర్లు ప్లస్ మనకు బ్రాంచ్ మేనేజర్ల కన్నా అడ్వైజర్లు ఎక్కువ అంటే అప్రోచ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ అడ్వైజర్ల మీద ఉంటుంది. అడ్వైజర్లు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ చేస్తారు, తర్వాత వాళ్ళు పై లెవెల్లో వెళ్తూ ఉంటారు అనమాట, బ్రాంచ్ మేనేజర్ కానీ. సో మనము అంటే ఇప్పుడు ఒక అడ్వైజర్స్ అనేది మెయిన్ పాత్ర పోషిస్తారు. వాళ్ళే బాధ్యులు, వాళ్ళే చూసుకుంటారు. కానీ వాళ్ళు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ గా చెప్తే, కస్టమర్ రిజెక్ట్ చేస్తే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి మంచిగా చెప్తున్నా కదా, వాళ్ళు ఎందుకు వినడం లేదు అనిపిస్తుంది. కానీ మేము లైట్ చేసుకుంటామండి. మేము మాత్రం మాకు దగ్గర విలేజ్ లో అయినా, మా మండల్లో అయినా దగ్గర వాళ్ళకి మాత్రమే మేము పదే వెనుకబడి చేయిస్తాం, రిక్వెస్ట్. కానీ అదర్ పర్సన్ కి మేము ఊకే చెప్పలేము కదా. 1-2 times చెప్పేస్తాం, నెంబర్ ఇచ్చేస్తాం, వదిలేస్తాం. తను ఈ రోజు కాకపోతే రేపు దాని గురించి అవేర్నెస్ వస్తుంది అతనికి. అప్పుడు అతను బ్యాక్ అవుతాడు, కాల్ బ్యాక్ చేసేస్తాడు. సార్ మీరు ఇలా చెప్పారు కదా, మళ్ళీ ఏదో కాల్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి. అలాంటివి ఉన్నాయి నాకు, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. పాలసీ రిజెక్ట్ చేసిన వ్యక్తి, వద్దు నాకు పాలసీ అనే వ్యక్తి నన్ను తన దగ్గరికి పిలిపించుకొని అతనితో కాకుండా అతని పాలసీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అన్నదమ్ముల పాలసీలు, అలాంటి పాలసీలు కూడా చేపించారండి. అది ఇప్పుడు మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు వద్దనుకుంటారు. సో నెక్స్ట్ వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వచ్చేస్తారు. అప్పుడు అనిపిస్తుంది ఈ పాలసీ చేసుకుని ఉంటే బాగుండు అని చాలా మంది అండి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? మళ్ళీ వెళ్ళి వాళ్ళు మా ముందరికి వచ్చి చెప్పాలంటే నాముష అంట అవుతారు కదా. ఇప్పుడు ఎందుకంటే నాకు చెప్తారు, మీరు సార్ మీరు వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి రూట్ లో అంటే, నేను వద్దులే మేడం అని ముందర పెట్టుకుని వెళ్తా. ఆ ముందర పోయి నా నెత్తి యాక్సిడెంట్ అయితే నెత్తి పలుగుతుంది, కుట్లు వేసుకుని మీ ముందరికి వచ్చి ఆడితే మీరేమంటారు? నేను చెప్పిన కదా నీకు మంచిగా చెప్తే వినరా అని అంటే, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కలవరు. కొంతమంది చెప్పినారు, మా విలేజ్ లో కూడా అయ్యిందండి, అయ్యింది అలాగే. హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఒక వ్యక్తికి. నేను చెప్పిన పాలసీ తీసుకోలేదు, బట్ అతనికి అదృష్టం బాగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ అంటే రియల్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చిన్న పిల్లలకి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, 100% హార్ట్ స్ట్రోక్ వస్తుంది. చిన్నపిల్లలకి వాళ్ళ హార్ట్ స్ట్రోక్ వస్తుందండి. అది నేను ఒకటే చెప్తున్నా, మీ స్టూడియో నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ సేవింగ్స్ అనేది వృధా కాదు. మీ సేవింగ్స్ అనేది చాలా, మీరు ఒక
ఒక ప్లాట్ కొనాలి, లేకపోతే ఒక ఇల్లు కట్టాలి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే మినిమం మీకు 10 to 20 lakhs మినిమం మాక్సిమం మీకు అమౌంట్ అనేది కావాలి. మీరు ఆ గోల్ రీచ్ కావాలంటే మీకు ఒక 10 years to 5 years నుంచి 10 years వరకు మీకు పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ వచ్చినా కానీ ఇన్సూరెన్స్ లేకపోతే పూర్తి అమౌంట్ తీసుకెళ్లి మీరు హాస్పిటల్లో పే చేయాల్సి వస్తుంది.